19 ఇంటూ 19 ఈజ్ 361, 190. 190 అని అంటే ఇది 19 ఇంటూ 10, 0.0019. 19 పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 4 డిజిట్లు ఉన్నాయి. అంటే 19 స్క్వేర్ 361 అన్నాడు బై 10 క్యూబ్. ఆన్సర్లో డాట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి. ఆన్సర్లో డాట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి. ఇక్కడ 5 డిజిట్స్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ఉంది, ఇక్కడ 4 డిజిట్స్ ఉంది, ఇక్కడ 3 డిజిట్స్. 19 ఇంటూ 19 361. 190 అంటే 19 ఇంటూ 10, 0.0019. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 4 డిజిట్లు ఉన్నాయి. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉందనుకోండి, డివైడెడ్ బై 10⁻1. 2 డిజిట్లు ఉన్నాయనుకోండి, డివైడెడ్ బై 10⁻2. 4 డిజిట్లు ఉన్నాయనుకోండి, డివైడెడ్ బై 10⁻4. 19 స్క్వేర్ ఎంత? 361. 10/10⁻4 ఎంత? 10 క్యూబ్. డినామినేటర్లో 10⁻3 ఉంది కాబట్టి ఆన్సర్లో పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్న ఆన్సర్ ఏంటి? 0.361. సింపుల్ క్వశ్చన్, రైట్? ఫైండ్ ద కోషంట్ ఆఫ్ 0.5. ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మనం కొన్ని అర్థం చేసుకోవాలి సార్. 0.5 డివైడెడ్ బై 0.71. 0.71 అనేది ఎన్నిసార్లు మనని 0.5ని భాగిస్తుంది? ఆన్సర్ అనేది 3 డెసిమల్ పాయింట్స్ దగ్గర కరెక్ట్ చేయాలి. 3 డెసిమల్ పాయింట్స్, అదే వాడే హింట్ ఇచ్చాడు మనకు. 1 డెసిమల్ పాయింట్ అనుకోండి ఇంటూ 10 తోటి చేస్తాం. 2 డెసిమల్ పాయింట్స్ కావాలనుకోండి ఇంటూ 10 స్క్వేర్ తోటి పైన కింద బాగా ఆరిస్తాం. ఇంటూ 3 డెసిమల్ పాయింట్స్ అన్నాడు కాబట్టి పైన కింద 10⁻3 తోటి డివైడ్ చేస్తాం. అంటే 0.5 అంటే 5/10, 5 ఇంటూ 10 స్క్వేర్. ఇది 71 ఇంటూ 10. అంతే కదా సార్? 0.5 అంటే 5/10, 5/10 ఇంటూ 10 క్యూబ్, 5 ఇంటూ 10 స్క్వేర్. 0.71, 71/10 స్క్వేర్ ఇంటూ 10 క్యూబ్ వచ్చేసింది ఆన్సర్. ఇదెంత సార్? 500 డివైడెడ్ బై 710. సో ఇక్కడ మీరు చూస్తే ఆటోమేటికల్గా మీకు రైట్, ఇక్కడ ఆన్సర్ ఆప్షన్స్ కనుక చూస్తే 710, 00 పోయిందనుకోండి, 71 ఏళ్ల 0.5 డివైడెడ్ బై 0.71. ఇదే స్టెప్ డైరెక్ట్గా మీకు ఇక్కడ వరకు రావచ్చు. ఎట్లా? 0.5ని 5/10గా రాసుకోవచ్చు, 0.71ని 71/100గా రాసుకోవచ్చు. అంటే ఇది ఎంత అయింది? 50/71 అయింది. 50/71 అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? 50/71. దీని నుంచి మనకు రైట్ డైరెక్ట్గా ఆన్సర్ రైట్ 71 ఎంత? ఎన్ని టైమ్స్? 497. 0.7 ఉంది. మామూలు డివిజన్ వేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మామూలు డివిజన్ వేసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. 50 డివైడెడ్, ఇది చాలా ఈజీ క్వశ్చన్ సార్. పాయింట్ చేసుకుంటే 0, 71 7s are 497, ఇదేమో 3, సో 3 కాబట్టి మళ్ళీ 0 పెట్టుకున్నాను, మళ్ళీ 0. 0.704 దగ్గర 0.704. ఆర్ యు ఆల్ విత్ మీ? సింపుల్ డివిజన్ సార్, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్టెడ్ టు 3 డెసిమల్ పాయింట్స్? కరెక్టెడ్ టు 3 డెసిమల్ పాయింట్స్ ఇక్కడ చూడండి సార్. 160 పాయింట్ అప్రాక్సిమేషన్ అని అనలేదు, సో కాబట్టి 160.342 మైనస్ 32.124. క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ ఆప్షన్లో యూనిట్ డిజిట్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 2 - 4 ఎంత? -2. యూనిట్ డిజిట్ కనుక నెగటివ్ వస్తే 10 యాడ్ చేయమన్నాను. 10 - 2 ఎంత? 8. 10 - 2 ఎంత? 8. సో కాబట్టి ఆన్సర్ 8 ఉన్నది, ఒకటే ఉంది. ఆన్సర్ 8 ఉంది, ఒకటే ఉంది. ఇక్కడ నేను అప్రాక్సిమేషన్ యూజ్ చేయలేను, ఎందుకంటే అన్ని ఆప్షన్స్ 128కి దగ్గరగానే ఉన్నాయి. 160.342 - 32.124.
2 - 4 ఎంత సార్? 2 - 4 -2. ఆన్సర్లో యూనిట్ డిజిట్ గనక నెగటివ్ వస్తే, యూనిట్ డిజిట్ నెగటివ్ వస్తే 10 యాడ్ చేయండి. 10 - 2 8, రైట్? 10 - 2 8. ఆర్ 4 - 2 ఎంత? 2. 2 అనేది 10ల స్థానంలో ఉన్నది. 20 - 2 ఎంత? 18. 18 ఎక్కడ ఉందో అక్కడే ఆన్సర్. దయచేసి మొత్తము చెయ్యాల్సిన అవసరము లేదు. 160.342 -32.124. 2 - 4 -2. నెగటివ్ రిమైండర్ -2 వస్తే పాజిటివ్ రిమైండర్ ఎంత కావాలి? 8. యూనిట్ డిజిట్ కనుక్కునేటప్పుడు నెగటివ్ వాల్యూ వస్తే 10 యాడ్ చేయండి, రైట్? సో కాబట్టి 8. అదే మీకు 8 ఇంకో ఆప్షన్లో ఉంటే 4 - 2 ఎంత? 2. 20 - 2 ఎంత? 18. ఆన్సర్ 18 ఉన్న ఒకటే ఆప్షన్, ఆప్షన్ సి. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? యూనిట్ డిజిట్ గనక ఆన్సర్ ఆప్షన్లో డిఫరెంట్గా ఉంటే మీరు ఈ లాజిక్ యూజ్ చేయండి. ఇక్కడ కూడా చూడండి సార్, మనకు మొత్తము డాట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి మనం చూసుకుంటే మనకు చాలు సార్. డాట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి? అరే 5 ఇంటూ అన్ని డెసిమల్లతోటి 5 ఇంటూ 0.5 అంటే 5/10. 0.05 అంటే డాట్ తర్వాత 2 డిజిట్లు ఉన్నాయి, 5/10². 0.005 అంటే 5/10³. ఇక్కడేమో 5 × 100. మనకు జస్ట్ డాట్ తర్వాత పొజిషన్స్ చూసుకుంటే చాలు సార్. ఇక్కడ 10² క్యాన్సిల్ అయిపోయింది. 10×10³ 10^4. అంటే ఆన్సర్లో డాట్ తర్వాత 4 డిజిట్లు ఉండాలి. ఆన్సర్లో డాట్ తర్వాత 4 డిజిట్స్ ఉండాలి. ఆన్సర్లో డాట్ తర్వాత 4 డిజిట్స్ ఉండాలి. 0.5 అంటే 5/10. 0.05 అంటే 5/100. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి? ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. 5 × 100. 10² క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది 10^4. ఆన్సర్లో డాట్ తర్వాత రైట్ 4 డిజిట్లు ఉన్నాయి. ఏ ఆప్షన్ ఉంటే అదే చెక్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అనేది మనకు రైల్వే ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ సార్. సో మనము బేసిక్స్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం.